రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు తెలిపారు. రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నిడదవోలులోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఈ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా వంటి ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ అక్కడ రికార్డ్ స్థాయిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రబీ సీజన్ లో అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఎంతవరకు అందించగలుగుతామో మేము కొన్ని సబ్సిడీ రూపంలో తీసుకొస్తా ఉంటాం. ప్రస్తుతం బియ్యం పైన ఎక్కడ కూడా మేము రూపాయి కూడా తీసుకోవడం లేదు. రెండోది పంచదార విషయంలో కూడా కేవలం 17 రూపాయలకి మనం సరఫరా చేస్తున్నాం. కందిపప్పు విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టుల్లో చాలా అవకతవకలు జరిగినాయి. అసలు నాణ్యమైన సరఫరా ఎక్కడా చేయలేదు కాబట్టి పూర్తిగా దాన్ని ఆపేసి మేము ఒక ఇంటర్వెన్షనల్ ప్రైసింగ్ పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఏమైనా పెరిగితే పామ్ ఆయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, వినియోగదారులకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుని మేము కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో ధరలు ఎక్కువ పెరగకుండా వినియోగదారులకు అందించే బాధ్యత మేము మా 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1,46,00,000 రైస్ కార్డు కుటుంబాలకి మేము అందిస్తాం. మొట్టమొదటిసారి మనం మధ్యాహ్న భోజనం పథకం కింద అంటే రాష్ట్రంలో ఉన్న 41,000 పాఠశాలలు, సుమారు 4,000 సంక్షేమ హాస్టల్స్కి మధ్యాహ్న భోజనం పథకం మనం ఫైన్ క్వాలిటీ రైస్ సన్న బియ్యం ద్వారా మనం సరఫరా చేసాం. గత సంవత్సరం నుంచి ప్రారంభించాం. చాలా అద్భుతంగా వెళ్ళింది. ఈ సంవత్సరం ఇంకా ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచి స్టీమ్ రైస్ అందించబోతున్నాం మనం ఈ పాఠశాలకి. సో జూన్ మాసం నుంచి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలకిను విద్యా సంస్థలు ఎక్కడైతే మేము మిడ్ డే మీల్స్ మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నామో స్టీమ్ రైస్ 25 కిలోల బస్తాల్లో ప్రతి బస్తా పైన కష్టపడి పండించిన రైతు వివరాలు, ఏ ప్రాంతం నుంచి పండించారో ఆ వివరాలు కూడా అందించి మేము పంపిస్తున్నాం. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన సంస్కరణ మనం తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా